హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూసుకోవచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ మేబీ సైలెంట్ ఉంటున్నారు, కానీ అది సైలెన్స్ కాదు, అది మీ మీద ఒక డీప్ థింకింగ్లో ఉన్నారు. మీరు కూడా చాలా డీప్ థింకింగ్ అనేది చేస్తున్నారు అబౌట్ మీ రిలేషన్షిప్. మీ పర్సన్ ఏంటంటే సైలెంట్గా ఉండి ఆ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి మీ పర్సన్ దగ్గర నుండి. రోజంతా మీరు చాట్ చేసుకున్నా కూడా నెక్స్ట్ డే మీరు లేచి చూసేసరికి మళ్ళీ మీ చాట్ బాక్స్లో చాలా బంచ్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి. సో మీరు అనుకోవచ్చు, ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు మాట్లాడట్లేదు అనుకున్నాను, బట్ అదంతా కూడా నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని మీకు అనిపిస్తుంది. తర్వాత November 15th అంటే ఫస్ట్ 2 వీక్స్లో మీ పర్సన్ చాలా చేంజ్ అవుతారు. మీకు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లా అనిపిస్తుంది మీ పర్సన్ మీతో బిహేవ్ చేసే పద్ధతి చూస్తే. అండ్ ఆ కమిట్మెంట్ అది నిజమా కాదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటూ ఉంటారంటే, మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారు కానీ మీరు ఏది అసలు ఈ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్పా లేదా ఇదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారా మీరు అని అక్కడ మీ పర్సన్ కూడా డౌట్ రావచ్చు. ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఉంటారు కానీ అందులో మీరు ఇంకేమీ ఫ్రాంక్గా చెప్పరు, మీ ఫీలింగ్స్ కూడా ఫ్రాంక్గా చెప్పరు. మీ పర్సన్ చెప్తూ ఉంటారని కానీ మీరు చెప్పరు. కానీ ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ నవంబర్ ఆర్ డిసెంబర్ ఈ 2 monthsలో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. మీతో కలిసి ట్రావెల్ ప్లాన్స్ కూడా వేస్తూ ఉంటారు మీ పర్సన్ ఇన్ ద కమింగ్ మంత్స్. మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది, ఏంటి మీ పర్సన్ మీకు అంతలా ఎడిక్ట్ అయిపోయినట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని అనిపించవచ్చు. కానీ అదంతా నిజమే, ఇదంతా యాక్టింగ్ ఏమో, మళ్ళీ మైండ్ గేమ్స్ ఆడుతున్నారేమో మీతో అని అనుకోవచ్చు మీరు, కానీ అది కరెక్ట్ కాదు. మీ పర్సన్ జెన్యూన్గానే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. మేబీ ఇది మీ పర్సన్కి మీరు ఇచ్చే సెకండ్ ఛాన్స్ అనుకుంటా. ఓకే, అండ్ సడన్లీ ఒక డీప్ కాన్వర్సేషన్ తర్వాత మీ పర్సన్ సడన్లీ సైలెంట్ అయిపోతారు. మీకు మళ్ళీ డౌట్ వస్తుంది మీ పర్సన్ పైన. ఓకే, మీ పర్సన్కి మీ పైన ఇంట్రెస్ట్ లేదేమో అందుకే సైలెంట్ అయిపోయారు అనుకుంటారు, కానీ అది కాదు. అక్కడ మీ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. మేబీ వర్క్ లోడ్లో మీ పర్సన్ టైర్డ్ అయిపోయి ఉండొచ్చు. అండ్ మీకు మెసేజ్ చేయడానికి తనకి పెద్దగా అనిపించకపోవచ్చు. అంటే కొంచెం వీక్నెస్లో మనం కొన్ని పనులు స్కిప్ చేసేస్తూ ఉంటాం. సో మీ పర్సన్ కూడా అదే టైప్. ఇక్కడ మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారంటే మీకు మళ్ళీ అనుమానం వస్తుంది. మేబీ ఈ సైలెన్స్లో మీ పర్సన్ ఇంకెవరితోనో ఉన్నారేమో, ఆర్ మీ మీద ఇంట్రెస్ట్ లేదేమో, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. మేబీ ఇది ఒక సెపరేషన్ తర్వాత మళ్ళీ మీరు సెకండ్ ఛాన్స్ మీ పర్సన్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది అకార్డింగ్ టు దిస్ రీడింగ్. మీ పర్సన్ ప్రజెంట్ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో మిమ్మల్ని హెల్ప్ కూడా అడగచ్చు. సమ్ టైమ్స్ జస్ట్ అదొక హెల్ప్లా అడుగుతారు, మిమ్మల్ని ఫోర్స్ చేయరు. తన ప్రాబ్లమ్స్ అన్నీ మిమ్మల్ని సాల్వ్ చేయమన్నట్టుగా మీతో మాట్లాడరు ఇక ముందు. ఓకే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ ఆ విధంగా మీతో బిహేవ్ చేసి ఉండొచ్చు, బట్ నా అలా బిహేవ్ చేయరు ఇక ముందు. ఓకే, అండ్ ఇక్కడ కొంతమంది విషయంలో మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు.
ఈ ఫ్యూచర్ చూస్తున్నారన్నమాట చాలామందికి రెజొనేట్ అవ్వచ్చు. ఆ పాయింట్ రెజొనేట్ అయిన వాళ్ళు తీసుకోండి. మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు, అది మాత్రం ఇక్కడ రీడింగ్ ప్రకారం 100% నిజమే. కానీ మీకే నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి మీ పర్సన్ పైన. అంటే మేబీ మీరు థర్డ్ పార్టీ కనుక ఉన్నారేమో అనేది కూడా మీ డౌటే. మీ పర్సన్ ఎప్పుడన్నా సైలెంట్ అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయి ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అది కాదు. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ముందే ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా వదిలేద్దాం అని డిసైడ్ చేసుకునే మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, అరౌండ్ 19th నవంబర్ మీ పర్సన్ మీకు ఎప్పుడు నో చెప్తూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ వచ్చిన మీ పర్సన్ అరౌండ్ 19 to 23rd నవంబర్ మీ పర్సనే మీకు కమిట్ అవుతారు. ఓకే, మీరేం అడగరు, మీ పర్సనే మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ బై డిసెంబర్ ఎండింగ్ మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వస్తారు. అండ్ న్యూ ఇయర్ని మీరు సెలబ్రేట్ కూడా చేసుకుంటారు ఈసారి. నాట్ ఓన్లీ విషింగ్, చాలా హ్యాపీనెస్తో మీరు ఎంజాయ్ చేస్తారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు మీరు సడన్లీ మీకు మళ్ళీ ఓల్డ్ ఇష్యూస్ ఏమన్నా గుర్తొచ్చి మీ పర్సన్ పైన ఫైర్ అయిపోవచ్చు ఇక్కడ మీరు. కానీ అదంతా అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే మీరు హెల్ప్ చేయగలిగితే చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి అది. సో ఆ పాయింట్ మీద మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మళ్ళీ మీ మధ్య. ఓకే, సో కేర్ఫుల్గా ఉంటే అవి జరగవు. అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ కంప్లీట్గా బయటికి రాలేదు. థర్డ్ పార్టీ తన లైఫ్లో వద్దు అని అనుకుంటున్నారు, కానీ ఆ సిచ్యువేషన్ నుండి ఇంకా కంప్లీట్గా బయటికి రాలేదు. కాబట్టి మీకు మీ పర్సన్ పైన ఇంకా కొంచెం డౌట్స్ అనేవి ఉంటాయి. ఆ డౌట్స్ వల్ల మీరు సైలెంట్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టారేమో అని. కానీ అదంతా నిజం కాదు అకార్డింగ్ టు దిస్ రీడింగ్. సో మీరు డైరెక్ట్గా తెలుసుకోకుండా ఏది కూడా ఒక డెసిషన్కి రావడం కరెక్ట్ కాదు ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ప్రజెంట్. అండ్ నైట్ టైం ఎక్కువ మీకోసం ఆలోచిస్తున్నారు. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఒక్కొక్కసారి నైట్ అంతా కూడా నిద్రపోవట్లేదు. ఎందుకు అని అంటే తనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఉన్నాయి, కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కొంతమందికి లీగల్ ఇష్యూస్ అండ్ కొంతమందికి బిజినెస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని ఒక హయ్యర్ వైబ్రేషన్లో చూస్తున్నారు. హయ్యర్ వైబ్రేషన్ అంటే ఏంటి ఇక్కడ అంటే, మీరు మీ సెల్ఫ్ కేర్ చాలా బాగా చూసుకుంటున్నారు, సెల్ఫ్ కేర్ అనేది బాగా తీసుకుంటున్నారు. మేబీ మీరు రీసెంట్ పిక్స్ ఏదైనా మీ పర్సన్కి చూపించి ఉండొచ్చు, లేదా షేర్ చేసి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు. మీ పర్సన్కి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ కూడా పడింది. మీరు సెల్ఫ్ కేర్ అనేది బాగా తీసుకుంటారు, మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకుంటారు. మీ హెయిర్ కేర్, మీ స్కిన్ కేర్, ఇదంతా కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న విషయం మీ పర్సన్కి కూడా తెలుసు, కానీ అవన్నీ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఫాదర్లీ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ మదర్లీ కైండ్ ఆఫ్ ఎనర్జీలో చూస్తున్నారు. ఓకే, అంటే మేబీ మీరు మీ పర్సన్కి అంత కేరింగ్గా కనిపించుండొచ్చు ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో ఇప్పుడు కూడా మీరు మీ పర్సన్ అదే ఎనర్జీలో చూస్తున్నారు. మీరు ఈవెన్ దో ఆఫ్టర్ సెపరేషన్ మీరు మళ్ళీ రీయూనియన్ అయినా కూడా, ఆర్ ఆల్రెడీ రీయూనియన్ అవ్వకుండా ఇంకా సెపరేషన్లో ఉన్నా కూడా
మీ పర్సన్ మిమ్మల్ని అదే ఎనర్జీలో చూస్తున్నారు. ఓకే, అసలు ఈ సెపరేషన్ అనేది ఎందుకు వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ మీరు వాక్ అవే చేస్తారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు ఆ హోప్స్ అనేవి వదిలేసుకోలేదు. మీ రిలేషన్షిప్ ఎప్పుడు వద్దు అని అనుకోలేదు, కానీ మీరే వాక్ అవే చేశారు అదంతా మీకు నచ్చక. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది ఇన్ ద కమింగ్ మంత్స్ అంటే చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు ఇద్దరు కలిసి. లాట్ ఆఫ్ టాకింగ్, లాట్ ఆఫ్ హ్యాపీ మెమరీస్ క్రియేట్ చేసుకుంటారు మీ ఇద్దరు కలిసి. ఇంటెన్స్ కెమిస్ట్రీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఆ ట్రావెలింగ్లో కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేస్తారు మీరిద్దరు కలిసి. ఓకే, కానీ ఇక్కడ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ ఏజ్, క్యాస్ట్, రిలీజియన్ ఇలాంటి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కానీ అవంతా కూడా మీరిద్దరిలో ఎవరు కూడా కన్సిడర్ చేయదలుచుకోలేదు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ 5. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 777 విత్ 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 1111 పోర్టల్కి కావాల్సిన క్రిస్టల్స్ ఆర్డర్ చేయాలి అనుకున్నా, పర్సనల్ రీడింగ్స్ ఆర్డర్ చేయాలి అనుకున్నా, నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ లైక్ చేసినప్పుడు హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకే, అండ్ ఈ పాయింట్స్ మీరు నా ఛానల్ని బూస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి అంతే. దానికి మీకేం ఛార్జెస్ పడవు. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.